సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో ఫైర్ అయ్యారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆది శ్రీనివాస్ మాట్లాడారు. 1000 ఎలుకలు తిని కూడా తీర్థయాత్ర చేసినట్టుగా ఉంది కేటీఆర్ మాట్లాడిన తీరు అని, అలాంటి మాటలు మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తండ్రి చాటున బిడ్డలా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన నీకు రాజకీయ కూడా ఉందా కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. కరీంనగర్లో కేటీఆర్ మాట్లాడిన మాటలకు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్నా ఊరుకునేది లేదని హెచ్చరించారు. సిరిసిల్లలో ఒక్క ఉపాధి అయినా కల్పించావంటూ మున్సిపల్ కరెంటు బిల్లు కట్టని పరిస్థితి మీ చరిత్ర అని అన్నారు. మాకు అసెంబ్లీలో 65 సీట్లున్నాయని, మీకు కూడా గత అసెంబ్లీలో వచ్చిన సీట్లు కూడా అంతే కదా అని ప్రశ్నించారు. ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లు వేస్తే పరిస్థితి లేదన్నారు. సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నామన్నారు. బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు ఇచ్చారన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు జ్యోతిరావు పులే గారిని గుర్తు చేశారని అన్నారు. నేత కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని, నేత కార్మికులకు 365 రోజులు పని కల్పించేలా జీవో తీసుకొస్తామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు రాదన్నారు. ప్రజలు మీకు ఓట్లు వేసే ప్రసక్తి లేదని, ఆదివారం సిరిసిల్లలో కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు దురహంకార మాటలని, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని గుర్తు చేశారు. 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిందన్నట్టుగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో కూడా మతిలేని మాటలు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వం కోల్పోతామని అనుకోకపోతే ఉదయం లేస్తే పోలీస్ సారులు కనిపిస్తలే, ప్రజలు కనిపిస్తలేరు, కార్యకర్తలు కనిపిస్తలేదు. ఒక ఫ్రస్ట్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి తన ఇష్టానురీతం మాట్లాడుతున్నటువంటి మాటలు మానుకోమని హెచ్చరిస్తున్నాం. ఇంకా నీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను రంగరించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమకారుడిగా 2 సార్లు అధికారంలోకి వచ్చి వేల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. మీకు ప్రజలు ఇక మిమ్మల్ని చిత్కరించిండ్రు. మళ్ళీ ఎప్పుడు కూడా అంటూ నిన్నేకన్ను అది తాత్కాలికమే. మళ్ళీ ప్రజలు కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారని, వాస్తవమే కారును గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా మీకు రాకుండా చూడడానికి ప్రజలు సిద్ధంగా అయినరు. ఈరోజు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఆయన కష్టంలో నువ్వెంత అంటున్నా, తండ్రి చాటు బిడ్డడిగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు. అసలు నీకు రాజకీయ ఓనమాలు లేకుండానే ఉద్యమం పేరుతో ఎమ్మెల్యే అయిన నీకు ఈరోజు ఇంత అహంకారం అంటున్నా. ఏం మాట్లాడుతున్నావో మతుండే మాట్లాడుతున్నావో అంటున్నాం. మేము మర్యాద ఇచ్చే కాడికి ఇస్తాం. ఈరోజు కరీంనగర్ లోకసభ నియోజకవర్గ పరిధిలో మాట్లాడుతూ కూడా హుస్నాబాద్, వేములవాడ, చొప్పదండి, మానకొండ 2 దళిత ఎమ్మెల్యే 2 బీసీ ఎమ్మెల్యే ఉంటే ఈరోజు 100 రోజులు మేము 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పిన దానిలో వీయకపోతే పడతామని బట్టలు ఊడదీస్తామనేటువంటి మాట మాట్లాడినటువంటి చిత్కారమైన మనిషి, దళిత వ్యతిరేకి, బీసీ వ్యతిరేకి. వెంటనే ఆ ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలా, జాతికి క్షమాపణలు చెప్పినా దిగిరానటువంటి ఈయనే గట్టి సమానం ఇచ్చి మా ప్రభాకర్ అన్న.